చిన్నప్పుడు మిస్ అయిపోయానే, ఇది యూటిలైజ్ చేసుకోలేకపోయాను, టైం వేస్ట్ చేసుకున్నాను, ఏదో కోల్పోయాను, ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదొక పక్కన అయితే ఇంకో పక్కన ఫ్యూచర్లో ఏమవుతుందో, అంత బాగానే ఉంటుందా, ఏమైనా ప్రాబ్లం వస్తే అని చెప్పి ఇంకో ఆలోచన మొదలవుతుంటుంది. కానీ రెండిటి వల్ల ఏమన్నా లాభం ఉందా? పాస్ట్ని ఎంత తలుచుకున్నా కూడా అది మారదు. ఫ్యూచర్ గురించి మనకి ఏమీ తెలీదు, దానికి వరి అవ్వడం కూడా పాయింట్ లేదు కదా. దీని గురించి కుంఫు పాండా మూవీ, నాకు అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. దాంట్లో మాస్టర్ ఊగే చెప్పిన కొటేషన్ ఉంది, ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ, బట్ టుడే ఈజ్ ఎ గిఫ్ట్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ది ప్రెజెంట్. ఈ కొటేషన్ విన్నప్పటి నుండి నాకు ఎంతో బాగా కనెక్ట్ అయింది. ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఇప్పుడు ఎంత హాయిగా ఉండొచ్చు. నిన్నటి గురించి ఎంత ఆలోచించినా ఎంత అనుకున్నా కూడా దాన్ని మార్చలేము, సో అది పక్కన పెట్టేసేయచ్చు. ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు, ఎప్పుడైనా ఏమైనా మారిపోవచ్చు. దాని గురించి ఆలోచించడము అనవసరం. ఇప్పుడు ఈ క్షణంలో ఎలా ఉండగలుగుతాను, ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటాను, బాగా ఉంటాను, అది నా చేతిలోనే ఒకే ఒక విషయం. నిజంగా ఈ క్షణం పైన ఫోకస్ చేయగలిగితే ఇట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఫ్యూచర్ గురించి అనవసరంగా భయపడటం వల్ల ఏం ఉపయోగం? వరి తప్ప ఏమీ రాదు. నిన్నటి రోజు నుంచి లేదా పాస్ట్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏవైతే మిస్టేక్స్ చేస్తుంటాం కదా, అవి మళ్ళీ రిపీట్ కాకుండా లెసన్స్ నేర్చుకొని ఈ రోజున బెటర్గా ఉండడానికి, నా బెస్ట్ వర్షన్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రేపటి రోజున అలానే చేస్తూ ఉంటాను, ఎల్లుండి కూడా అలానే చేస్తూ ఉంటాను. ఇలా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్ బాగానే ఉంటుంది కదా. ఈ మూమెంట్కి ఇప్పుడు బెస్ట్గా ఉంటూ ఉంటే, ఇలా రోజు ఉంటూ ఉంటే ఇంకా ఫ్యూచర్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. వెన్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ వర్షన్, ఆటోమేటిక్గా ఫ్యూచర్ అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి అయ్యో అలా జరిగిపోయిన బాధపడటం కానీ, ఫ్యూచర్లో ఏమవుతుందో అని భయపడటం కానీ రెండు అనవసరం. ఇప్పుడు దొరికిన గిఫ్ట్ని, ఈ ప్రజెంట్ మూమెంట్ని నిజంగా బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, మన కోసం మనం బెస్ట్గా మార్చుకుంటే మ్యాజిక్ అక్కడే క్రియేట్ అయిపోతుంది. నాకు ఈ కొటేషన్ చూసినప్పుడల్లా, చదివినప్పుడల్లా చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంటుంది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా అనవసరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సిన పనిని సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా నా లైఫ్ బాగవుతుంది అనే విషయం కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ కొటేషన్.